మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఇది ట్రంప్ తన ఎలక్షన్ క్యాంపెయినింగ్ నినాదం. దీంతో పాటు అమెరికా ఫస్ట్ కూడా ఆయన నినాదమే. వాషింగ్టన్ ఏఐ సదస్సులో ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యల సారం ఏంటంటే గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థల్లో ఇండియన్స్ ని నియమించుకోవద్దు అనటం, భారతీయులకు బదులు అమెరికన్లను నియమించుకోవాలని తేల్చి చెప్పడం, టెక్ కంపెనీల గ్లోబలిస్ట్ మైండ్ సెట్ సరిగా లేదు అనటం, అమెరికన్ టెక్ కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి, తమ పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయని చెప్పడం, అమెరికన్ టెక్ కంపెనీలు చైనాలో కంపెనీలు నిర్మిస్తున్నాయి కానీ అది వద్దని చెప్పడం, అమెరికన్ టెక్ కంపెనీలు మొత్తం అమెరికా కోసమే పనిచేయాలి అనటం, అమెరికన్ టెక్ కంపెనీలు అమెరికాకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రకటించడం. మరి ఇదంతా సాధ్యమయ్యే పనేనా? అమెరికన్ స్ఫూర్తికే ఇది విఘాతం కాదా? అమెరికా అంటేని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో మేధస్సుల మేలికలేక. ఇది ఇప్పటికీ కొన్ని కోట్ల సార్లు ఈ ప్రపంచమంతా చెప్పుకున్న విషయమే. కానీ ఈ కామెంట్ ని ట్రంప్ ఒక్కసారి కూడా వినకపోవడమే అసలు సమస్యగా చెబుతారు కొందరు. ఎలన్ మస్క్ ని దక్షిణాఫ్రికాకు చెందిన వాడిగా దెప్పిపొడిచే ట్రంప్ స్థానిక అమెరికన్ సంతతికి చెందినవాడేమి కాదు. ఆయన ఒక జర్మన్ స్కాటిష్ సంతతికి చెందినవారు. పదే పదే చెప్పుకోవాల్సి వస్తే అమెరికా అనేది వివిధ జాతుల కలయిక. ఇక్కడేది వారి సొంతం కాదు. కాకుంటే రొనాల్డ్ రీగన్ హయాంలో దేశమా ప్రజల దేశమా అంటే ఆయన తొలిసారి అమలు చేసిన విధానం కంట్రీ ఫస్ట్ అన్న డెసిషన్ తీసుకున్నారు. అదే భారత్ లో నెహ్రూ, ఇక్కడ పీపుల్ ఫస్ట్ అన్నారు. దీంతో మార్పు మొదలైంది. మీరు కావాలంటే చూడండి, అమెరికాలో పన్నులు కట్టకుంటే జైల్లో వేస్తారు. వీరికి కంట్రీ ఫస్ట్ అన్నది తొలి నుంచి ఉన్న ఒక ప్రయారిటీ. కాకుంటే ట్రంప్ పాలనకు మళ్లీ ఈ రేసిస్ట్ పాలసీ పాటించేవారు కాదు. దీంతో అందరూ కలిసి కొత్త అమెరికా నిర్మాణం చేస్తూ వచ్చారు. సుమారు 50 ఏళ్ల తర్వాత ట్రంప్ సరిగ్గా అలాంటి నినాదమే ఎత్తుకున్నారు. అయితే ఇందులో వివక్ష కనిపిస్తుంది. ఫలానా అమెరికన్ల చేత మాత్రమే ఈ దేశ నిర్మాణం జరగాలన్నది ట్రంప్ విధానం. దీని ద్వారా స్థానిక అమెరికన్లకు విశేషమైన అవకాశాలు కలిసి వస్తాయన్నది ఆయన నమ్ముతున్న విధానం. దీంతో ట్రంప్ ఇప్పటి వరకు వర్కౌట్ అవుతూ వచ్చిన విధానాన్ని కాదంటున్నారు. నిజానికి అమెరికన్లను ఇతర అధ్యక్షులు తీర్చిదిద్దుతూ వచ్చిన విధానం ఇది కాదు. ఒక దళారీ పశ్చాత్తాపం అనే పుస్తకాన్ని అనుసరించి చెబితే అమెరికన్లది ఒక విలాసవంతమైన జీవితం. వారు కష్టపడకుండానే తొలి నాళ్లలో అమెరికా ద్వారా ఒక సమాజం నిర్మితమైంది. తర్వాతి కాలంలో సర్వీస్ సెక్టార్లు, భారతీయుల సహకారం, ఆపై చైనీయుల వస్తు ఉత్పాదకత, మెక్సికన్ల పారిశుద్ధ్య, ఆహార సేవల కారణంగా అమెరికా అంతకంతకు ఎదుగుతూ వచ్చింది. ఇటు వీరికి డాలర్లు, అటు అమెరికన్లకు కావలసిన పనులు జరుగుతూ వచ్చాయి. మొన్న మధ్య ఓ వీడియో విడుదలైంది. భారీ కాయాలతో ఉన్న అమెరికన్లు తమ బట్టలు తామే కుట్టుకుంటున్నట్టు, వారి పనులు వారి చేసుకుంటున్నట్టు చూపించింది వీడియో. ఇది సాధ్యమయ్యే పనేనా? ఇన్నాళ్ల పాటు ఇతరుల సేవల ద్వారా ఎంతో సౌకర్యవంతమైన జీవితం అనుభవించిన వీరు అమెరికా ఫస్ట్ లో భాగంగా వారి పనులు వారు చేసుకోగలరా అన్నది ఈ వీడియో సంధించిన ప్రశ్నాస్త్రం. నిజానికైతే గత అమెరికా పాలకుల ఆలోచన తమ పౌరులు ఏదైనా గ్యాస్ స్టేషన్ కి వెళ్లినా, ఇతర స్టోర్లు, రెస్టారెంట్లకు వెళ్లినా తక్షణం వారి పని పూర్తయిపోవాలి. వారంలో 5 రోజుల పాటు సుకుమారంగా కష్టపడి మిగిలిన కాలాన్ని ఉల్లాసంగా గడపాలి. అందుకు తగిన వాతావరణం కల్పించడం కోసం అమెరికన్ ప్రెసిడెంట్లు ప్రపంచ దేశాలను పట్టి పీడించేవారని వర్ణిస్తుంది దళారీ పశ్చాత్తాపమని ఈ పుస్తకం. ఇప్పటి వరకు నడుస్తూ వచ్చిన అమెరికన్ పాలసీ ఇది కాదు. అమెరికా ట్రంప్ తన రాజకీయ ప్రయోజనాల కోసం స్థానిక అమెరికన్ సెంటిమెంట్ ను రెచ్చగొట్టడంతో మొదలైంది గొడవ. ట్రంప్ తొలిసారి గెలిచింది, మరోమారు పీఠమెక్కింది ఈ సెంటిమెంట్ తోనే. దీంతో ఆయన పదే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఆ మాటకొస్తే కేవలం ఇండియన్స్ మాత్రమే కాదు, మెక్సికన్లు, కెనడియన్లను కూడా వదిలిపెట్టడం లేదు. ప్రత్యేకించి ఇండియన్నే, ఎందుకంటే ఇక్కడ సాఫ్ట్వేర్ రంగంలో అవి ఎంత పెద్ద అమెరికన్ కంపెనీలైనా వాటి నిర్వహణ బాధ్యతలు మొత్తం చూస్తుంది ఇండియన్లే. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబిఎం, అడోబ్, మైక్రాన్, కాగ్నిజెంట్, యూట్యూబ్, ఫెడెక్స్, గోగాడి వంటి ప్రత్యేక అమెరికన్ కంపెనీలకు హెడ్స్ అందరూ భారతీయులే. వీరి ద్వారా ఆయా సంస్థలు సాంకేతికంగా ఎన్నో ఎత్తులకు చేరిన పరిస్థితులు. ఆయా సంస్థలు విదేశాల్లోనూ పెట్టుబడి పెడుతూ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. వీటి ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తున్నాయి. కానీ ట్రంప్ కి ఇక్కడే భారతీయుల అంటే కన్ను కుట్టిందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇన్నాళ్ల పాటు ఆయా దేశాధ్యక్షులు విదేశీ టాలెంట్ తమ దేశాభివృద్ధిలో భాగమైతే చాలని భావించారు. అదే ప్రస్తుత అధ్యక్షుడైన ట్రంప్ తమ దేశాన్ని తమ వారే అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. ఇక్కడే ట్రంప్ ఈక్వేషన్ తేడా కొడుతున్నట్టు భావిస్తున్నారు.
నిజానికి ఇన్నాళ్ల పాటు తయారైన అమెరికన్ మైండ్ సెట్ కి, ఆ బాడీ లాంగ్వేజ్ కి, ఆ లైఫ్ స్టైల్ కి ట్రంప్ పాలసీ అసలు సూట్ కాదన్న మాట వినిపిస్తుంది. ఈ దిశగా ఇది వరకే సెటైర్లు, కామెంట్లు హోరుమన్నాయి. ఇటు సాఫ్ట్వేర్ మాత్రమే కాదు, అటు స్పేస్, మెడిసిన్, లా వంటి రంగాల్లో భారతీయుల తర్వాతే ఎవరైనా. ఇక పాచి పని, వంటవార్పు, సంగీతం వంటి రంగాల్లో మెక్సికన్లను కొట్టేవాళ్ళు లేరు. ఆపై చీప్ అండ్ బెస్ట్ గా వస్తువు తయారీలో చైనీయులకు మించిన పని వాళ్ళను వెతకలేదు. చైనాలో కుటీర పరిశ్రమగా ఇంట్లో ఆడవాళ్ళు కూడా అవలీలగా వస్తువు తయారు చేయగలరు. మెదడుతో భారతదేశంతో పోటీ పడ్డాం. కాయ కష్టంతో మెక్సికన్లతో సమానమైన పని చేయడం, వస్తువు తయారీలో చైనీయుల కన్నా మించిన పనితనం చూపించడం ఇప్పుడే కాదు, మరికొన్నేళ్ల పాటు కష్టపడ్డ అమెరికన్లకు సాధ్యం కాని పని. ఇప్పటి వరకు అమెరికా దేశానికి అధ్యక్షత వహించిన వారు ఆయా దేశాల సరుకు, సరంజామా, టాలెంట్ ని తమ దేశానికి అనుగుణంగా వాడుకునేవారు. తద్వారా తమ డాలర్ ని పెంచుకుంటూ వచ్చారు. ఈ మొత్తం కారిడార్ ని కుప్పకొల్చాలని ట్రంప్ చేస్తున్న ప్రయత్నం అతిపెద్ద తప్పిదంగా భావిస్తున్నారు.